హాయ్ అందరికీ. ఇదొచ్చేసి కార్తీక మాసం మూడో సోమవారం వీడియో అండి. నేనొచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:00కే లేచేసాను. కార్తీక మాసం అనే కాదండి, ఫెస్టివల్ టైంలో నేను ఈ విధంగా 3:00కే లేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు ముగ్గురు 6:30కి అలా లేచేస్తారు. అందుకనేసి నేను ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇల్లంతా మొత్తం చిమ్మేసి మాపైతే పెట్టుకున్నానండి. మొదటి కార్తీక సోమవారం వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అక్కడ అందరూ 4 కల్లా లేచేసి మొత్తం అంతా బిజీగా ఉంటారు. దీపాలు పెట్టుకోవడంలో, పనులు చేసుకోవడంలో. ఇక్కడ చూడండి ఎవరు కూడా లేలేదు. నాకక్కడ ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. పని చేస్తూ ఉంటే ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపించేది. ఇక్కడ చూడు నేను ఒక్కదాన్నే లేసాను. నాకైతే కొంచెం బాధ అనిపించిందండి. టూర్‌లో అయితే అందరూ 4 కల్లా దీపాలు కూడా పెట్టేస్తారండి. నేనొచ్చేసి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసాను. ఇప్పుడు ప్రసాదం అనేది రెడీ చేయాలండి. స్నానం అయితే చేసేసాను. నేనొచ్చేసి ఈ విధంగా గ్యాస్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమతో బొట్లనేవి పెట్టుకొని ముగ్గైతే వేసుకుంటానండి. ప్రసాదం కోసము ముందే కుక్కర్‌లో బియ్యం అనేది కడిగి పెట్టానండి. అది వచ్చేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి మిగతా పనైతే చేసుకుంటూ ఉన్నాను. నేను ప్రతి పని కూడా ఫెస్టివల్ టైంలో అంటే పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడం గానీ, దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకోవడం గానీ మార్నింగే చేస్తూ ఉంటానండి. ముందు రోజైతే చేయను. ఈ విధంగా గడపకొచ్చేసి పసుపు, కుంకుమతో బొట్లనేది పెట్టుకొని ముగ్గనేది పెట్టుకున్నానండి. ఇదొచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఈ విధంగా ముగ్గనేది వేసుకున్నాను. అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గు అనేది పెట్టుకున్నానండి. పసుపు, కుంకుమతో బొట్లు అనేది పెట్టుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మా ఇంటి పూజా రూమ్‌లో కూడా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ కూడా ముగ్గు అనేది వేసుకున్నానండి. ముగ్గు వేసుకోవడం పూర్తయిన తర్వాత ప్రసాదం అనేది రెడీ చేసుకున్నాను. దేవుని పటాలు, పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని పూజా రూమ్‌లో పెట్టుకున్నాను. ఈ విధంగా డోర్ దగ్గర, అదేవిధంగా తులసి కోట దగ్గర దీపం అనేది పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అదేవిధంగా పూజా రూమ్‌లో కూడా పూజ అనేది చేసుకున్నానండి. నేనొచ్చేసి తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారము కార్తీక మాసాల్లో రోజు దీపం పెడుతూ ఉంటానండి. ఈ విధంగా మెయిన్ పూజా రూమ్‌లో కూడా ఈ విధంగా నేను చేసుకున్నటువంటి ప్రసాదం అయితే దేవుని దగ్గరనే పెట్టుకున్నానండి. నేను ప్రతి పండక్కి కూడా దేవుని రూమ్‌లో ఈ విధంగా వాటర్‌లో పూలనేది పెట్టుకుంటూ ఉంటానండి. నాకెందుకో అలా పెట్టుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి పూజా రూమ్‌లో కార్తీక సోమవారం రోజు నేను ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి. పూజ అనేది చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు గుడికైతే వెళ్తూ ఉన్నాను. ఇంట్లో పూజ అనేది చేయడం పూర్తయిన తర్వాత నేనొచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడికైతే వెళ్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు నేను గుడికైతే వెళ్ళలేదండి. అందుకనేసి ఈరోజు గుడిలో దీపాలనేది పెట్టుకుందాం అనేసి వెళ్తున్నాను. నేను గుడికెళ్ళే దారిలో మా చిన్నత్త వాళ్ళ ఇల్లు అయితే ఉందండి. మా అత్తతో కలిసి గుడికెళ్దాం అనుకుంటున్నాను. ఫైనల్‌గా మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. మా అత్త చూడండి ఎంత బాగా ముగ్గులనేది వేసిందో. తన ముగ్గులొచ్చేసి చాలా బాగా వేస్తుందండి. తను ప్రతిరోజు కూడా ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ 3:00కే లేస్తుందంట. లేసి దీపాలైతే పెడుతూ ఉంటుందంట. చూడండి ఎంత బాగా వేసిందో ముగ్గులు. ఇక్కడున్నప్పుడే కాదండి, పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా తను ఎర్లీ మార్నింగ్ 3:00కే లేస్తుందంట కార్తీక మాసంలో. అదే చెప్తూ ఉంది. నేను ఊరు దగ్గర కూడా ఎర్లీ మార్నింగ్ 3:00కే లేసి దీపాలు పెట్టుకుంటూ ఉంటాననేసి. ఈ విధంగా మెయిన్ పూజా రూమ్‌లో కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకుందండి. తను డైలీ దీపాలు పెడుతూ ఉంటుందంట కార్తీక మాసంలో. మా అత్త అయితే కొంచెం వర్క్ ఉందనేసి తను గుడికి రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి. ఇది వచ్చేసి గుడి దగ్గర ఉన్నటువంటి వీధిలో అమ్మవారి విగ్రహం అండి. ప్రతిరోజు కూడా ఇక్కడ పూజ అనేది చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి నేను పూజ సామాగ్రి తెచ్చుకోలేదండి. ఇక్కడ దారిలో వచ్చేసి అన్నీ తీసుకున్నాను. నాకు పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడే తీసుకున్నానండి. గుడికైతే వచ్చేసానండి. అప్పటికే చాలామంది ఉన్నారు గుడిలో. అందరూ కూడా దీపాలు పెడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళైతే అరుస్తూ ఉన్నారండి. కొంచెం త్వరగా దీపాలు పెట్టండి, చాలామంది ఉన్నారు కదా అనేసి. దీపాలు పెట్టనీకి అసలు ప్లేస్ కూడా లేదండి. అంత ఎక్కువ మంది ఉన్నారు గుడిలో. ఇక్కడ చూడండి అందరూ కూడా ఎంత బాగా దీపాలనేది పెడుతూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ గుడికెళ్ళినప్పుడు మనసుకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. నేను మొదటిసారి చూస్తున్నానండి. అబ్బాయిలు పూజ చేస్తారని తెలుసు కానీ, ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలు కూడా పెడతారనేసి మొదటిసారి చూస్తున్నాను. ఇక్కడ ఉన్న అమ్మాయి చూడండి ఎంత బాగా పూజ చేస్తుందో. తనొచ్చేసి చాలా నిదానంగా, ప్రశాంతంగా పూజ చేస్తుందండి. ఎంత బాగా బొట్లు పెడుతుందో చూడండి. నాకైతే అలాగే చూడాలనిపిస్తూ ఉంది తను పూజ చేస్తూ ఉంటే. ఫైనల్‌గా లైన్‌లోకైతే వచ్చానండి. చూడండి ఎంతమంది ఉన్నారో క్యూలో. చాలామందైతే ఉన్నారండి. క్యూలో వచ్చేసి వేరే వాళ్ళు అభిషేకం అయితే చేస్తున్నారండి. అందుకనేది క్యూ అనేది అలాగే ఉంది. ముందుకైతే వెళ్ళట్లేదు. స్వామివారికొచ్చేసి అభిషేకం అనేది చేస్తూ ఉన్నారండి. అందువలన స్వామివారికి ఎటువంటి అలంకరణ అనేది చేయలేదు. గుడికొచ్చినటువంటి వాళ్ళలో చాలామంది దగ్గర వచ్చేసి అరటిపండ్లు,
పాల ప్యాకెట్స్, నెయ్యి ప్యాకెట్లు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్వామివారికి అభిషేకం అనేది చేస్తూ ఉన్నారు. నాకైతే తెలీదండి. మనమే ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చని. అందువలన నేను ఎటువంటి పాల ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళలేదు. లాస్ట్ టైం గుడికొచ్చినప్పుడు ఇంత లోపలికి కూడా అలో చేయలేదండి. అప్పుడు చాలామంది అయితే ఉన్నారు ఇంకా. ఇంత దగ్గర నుంచి స్వామివారిని చూస్తూ ఉంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చూడండి గుడిలో దీపాలనేది ఏ విధంగా వెలుగుతూ ఉన్నాయో. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత నేను కూడా గుడిలో దీపాలనేది పెట్టుకున్నాను. దీపాలు పెట్టడం పూర్తయిన తర్వాత కొద్దిసేపు అయితే గుడిలో కూర్చున్నానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకా చాలామంది అయితే గుడికొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీపాలనేది పెడుతూ ఉన్నారండి. ఇక్కడ చూడండి అబ్బాయిలు ఎంత భక్తితో దీపాలనేది పెడుతూ ఉన్నారో. నాకు పెద్ద బాబుకి స్కూల్ టైం అవుతుందనేసి నేను ఇంటికైతే వచ్చేసానండి. ఎక్కడున్నప్పటికీ కూడా మార్నింగ్ 6:30 కల్లా నేను ఇంటికైతే వచ్చేయాలండి. బాబుకి స్కూల్ టైం అవుతుంది కదా అనేసి. మనకి పిల్లలు ఉన్నప్పుడు పూజ ఎంత ఇంపార్టెంటో పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్ కదా అండి. అందుకే నేను త్వరగా ఇంటికైతే వచ్చేసాను. వీళ్ళంతా ఇంకా నిద్రపోతూనే ఉన్నారండి. ఎర్లీ మార్నింగ్ 3కి లేచాను కదా, అందుకనేసి నేను ఈ విధంగా కాఫీ అనేది తాగుతూ ఉంటాను. ఫైనల్‌గా పిల్లలు ముగ్గురిని లేపేసాను అండి. లేపేసి కాఫీ అయితే పెట్టుకొని తాగుతూ ఉన్నాను. మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.